కార్మికులకు మీరు న్యాయం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. ఇప్పుడు టీఆర్ఎస్ లా ఇప్పుడు కార్పొరేషన్ లా మొత్తం టోటల్ అన్ని వార్డుల కమిటీలు ఇస్తారా? అన్ని వార్డులలో ఇప్పుడు మీరు చెప్పిన 50 డివిజన్లలో టీఆర్ఎస్ కమిటీలు, అనుబంధ సంఘ కమిటీలు, పార్టీ కమిటీలు పూర్తి స్థాయిలో ఈ 2 నెలల వరకు 50 డివిజన్లో 2 మండలాల్లో నియోజకవర్గంలో వాడకు ప్రతి డివిజన్కు ప్రతి గ్రామాన కమిటీలు పూర్తి స్థాయిలో చేస్తాం. మున్సిపల్ ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేస్తారా? దీంతో సింగిల్నే పోటీ చేస్తాం, సింగిల్గా పోటీ చేస్తాం. మా పార్టీ తరఫున బీఫామ్లు ఇస్తాం. తప్పకుండా రాబోయే ఎన్నికలలో ఎన్నికలు ఈ మధ్యలో వచ్చేటట్లే కావచ్చు, ఎప్పుడు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, ఇంకా 6 నెలలకు వచ్చినా, ఎప్పటికి వచ్చినా అని మా పార్టీ తరఫున అన్నిటికీ మేము పోటీ చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలలో కంప్లీట్ చేశారు? ఎన్ని కంప్లీట్ ఫిడప్ అయినాయి? ఇవాళ మేము ఇప్పటి వరకు గోదావరి మన పెద్దపల్లి జిల్లాలో డాక్టర్ ఆనంద్ బాబు అధ్యక్షులు పెట్టడం జరిగింది. మరి సిరిసిల్ల జిల్లాలో గుంటుకు సంపదను పెట్టడం జరిగింది. ఇంకొక 2 జిల్లాలు ఉన్నాయి. ఈ 4 రోజులలో కూడా కన్మార్ జిల్లా ఇస్తాం. తర్వాత అట్లే జగిత్యాల జిల్లా కూడా ఇస్తాం. వాళ్ళు కూడా సేమ్ మేము ఇక్కడైతే ఎట్లా ఇస్తామో అక్కడ అన్ని కమిటీలు పూర్తి స్థాయిలో కన్మార్ జిల్లా నుంచే ఆ రోజుల్లో ఎట్లయితే ఉద్యమంలో కేసీఆర్ గారు కన్మార్ నుంచి ఉద్యమం ఊహెత్తన చేసిండో ఇక్కడి నుంచి కూడా మా పార్టీ తరఫున కన్మార్ జిల్లాలోనే మేము మొట్టమొదటిగా టీఆర్ఎస్డి పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉన్నది? ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉన్నది? టీఆర్ఎస్డి పార్టీ పక్షాన ఇప్పుడు మేము గత 2 నెలల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యమకాలం పట్టించుకోలేదు, కష్టపడ్డలో పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఆ 16 నెలలకే మరి ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి మరి టీఆర్ఎస్ అనే పదము గులాబీ జెండా, గులాబీ కండువా, మేము టీఆర్ఎస్ డీలా చేరుతామనేది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది మీరు చూస్తారు. ఇప్పటి నుంచి రికామ్ లేకుండా చేరుకలుంటాయి, అన్ని పోస్టులు ప్రకటిస్తాం. మున్సిపల్ అవినీతి జరుగుతుందని అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మున్సిపాలిటీ అవినీతి జరిగింది అనేది కూడా మేము మా కమిటీ ఉంటుంది. కమిటీ వాళ్ళ నిర్ణయం తీసుకొని దానిది ఒక ప్రణాళిక బద్ధంగా మేము కూడా పోరాడతాం. ప్రజాపక్షం గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది, ఆర్ఎఫ్సిఎల్ అనేది. దాని మీద మీ స్పందన ఏంటి? అప్పుడున్న ఎమ్మెల్యే గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడున్న ఎమ్మెల్యే గారు మీద బాగా ఆరోపణలు వచ్చినాయి. పూర్తి స్థాయిలో దాని బాధ్యత ఆయనదే అని చాలామంది ప్రతిపక్షాలు, అక్కడ ఉన్న వాళ్ళు, ప్రజా సంఘాలు, కార్మికులు అందరూ ఆరోపణ చేసిన విషయము మీ అందరికీ తెలిసిందే. కాబట్టి అప్పుడు ఏదో తూతూ మంత్రంగా కొంతమందిని 3/4 లేకుంటే 50% ఇస్తామని చేసారు. కాబట్టి ఇప్పుడు కార్మికులకు మళ్ళీ న్యాయం జరగాలంటే మరి వాళ్ళు చేస్తారా, లేకుంటే ఇప్పుడున్న గౌరవ ప్రభుత్వం చేస్తారా, శాసనసభలు చేస్తారా? ఈ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళు చేసినా చేయకున్నా మా టీఆర్ఎస్ డి పక్షాన మేము మాత్రం ఒక అంచెలంచెలుగా పోరాటం చేస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం.